హాయ్ అండి. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుకు ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా బాగా రాయండి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా ఇప్పటి నుంచి చదివితే కదండి మంచి మార్క్స్ వస్తాయి. అందరూ కూడా బాగా చదవండి. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి సెవెంత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ చెప్తున్నాను. ఇది మూడో వీడియో అండి. ఆహ్, దీనికి సంబంధించి సెవెంత్ క్లాస్ సంబంధించి దీనికి ముందు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ క్లాస్కి సంబంధించి తెలుగు టెక్స్ట్ బుక్లో అయితే కంప్లీట్ అయిపోయాయండి. అన్నీ చెప్పేశాను. మొత్తం లెసన్ వైజ్ అన్నీ విడమర్చి చెప్పడం జరిగింది. కొత్త వాళ్ళైతే ఒకసారి ఛానల్ చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్పాను. అసలు మీరు టెక్స్ట్ బుక్లో మరి చూడవలసిన అవసరం లేదు. అన్నీ కూడా చెప్పానండి. ఇతివృత్తాలు, ప్రక్రియలు, కవులు, అర్థాలు, లెసన్కి వెనకుండే గ్రామర్ పాయింట్ అన్నీ కూడా చెప్పానండి. బిట్స్ వైజ్ చెప్పాను. టాపిక్ వైజ్ కూడా చెప్పానండి. ఒకసారి చెక్ చేసుకోండి. ఓన్లీ ఒక సిక్స్త్ క్లాస్ సంబంధించే మనకి 14 వీడియోస్ పోస్ట్ చేశానండి. అంత ఎక్కువ కంటెంట్ ఉంది సిక్స్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్కి సంబంధించి ఓన్లీ. మిగతావి అయితే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అనేవి ఒక క్లాస్కి 3 వీడియోలు వచ్చాయి. కొంచెం కంటెంట్ అండి. సిక్స్త్ క్లాస్ మాత్రం చాలా ఎక్కువ కంటెంట్. అలాగే ఇప్పుడు సెవెంత్ క్లాస్ కూడా చాలా ఎక్కువ కంటెంట్ ఉందండి. ఇది మూడో వీడియో చేస్తున్నాను. ఆ మిగతా 2 వీడియోలు నేను పోస్ట్ చేశాను. కొన్ని వీడియోలు డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకసారి చెక్ చేసుకోండి. దీనికి ముందు నేను సైకాలజీ కూడా చాలా ఎక్కువ వీడియోస్ చేశానండి. సోషల్, సైన్స్, తెలుగు కూడా ఎక్కువ చేశాను. అలాగే తెలుగు అయితే మామూలుగా లెసన్ వైజ్ చెప్పలేదు. అన్నీ కలిపి చెప్పాను. అలాగే సైకాలజీ చాలా ఎక్కువ చేశానండి వీడియోస్. ఒకసారి చెక్ చేసుకోండి అది కొత్త వాళ్ళైతే. ఇప్పుడు మన బిట్స్లోకి వెళ్తే మనం టాపిక్లోకి వెళ్ళాం అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ చూడండి, చిన్న శిశువు అండి. ఇది మనకి సెవెంత్ క్లాస్లో ఇది థర్డ్ లెసన్ అండి. మూడో లెసన్ ఇది. చిన్న శిశువు లెసన్ పేరు. ఈ చిన్న శిశువు యొక్క ప్రక్రియ ఏంటంటే పద కవిత అండి. పద కవిత. ఇతివృత్తం ఏంటంటే శైశవ వర్ణన. చూడండి, ఇతివృత్తాలు, ప్రక్రియలు అన్నీ కూడా మనకి మనకి డిఎస్సి సిలబస్లో ఇవ్వడం జరిగిందండి. ఇతివృత్తాన్ని ప్రత్యేకించి మనకి ఇచ్చారు. చూసుకోండి, చిన్న శిశువు యొక్క ఇతివృత్తం ఏంటి? శైశవ వర్ణ. చూడండి, అన్నమయ్య బాలకృష్ణుని బాల్యాన్ని ఊహించాడు. దాన్ని వర్ణించిన తీరును చెప్పడమే ఈ పాఠ్యాంశం ఉద్దేశం అని. చూడండి, అన్నమయ్య బాలకృష్ణుని బాల్యాన్ని ఊహించాడు. దాన్ని వర్ణించిన తీరును ఈ పాఠంలో చెప్పడం జరిగింది. చిన్న శిశువు అనే పాఠంలో చెప్పడం జరిగింది. ఇది రాసింది ఎవరు అంటే తాళపాక అన్నమాచార్యులండి. చిన్న శిశువు అనే పాఠం రాసినది అన్నమాచార్య తాళపాక. 9/5/14/8 1408 నుంచి 23/2/1503 వరకు ఇతని యొక్క కాలం. తాళపాక అన్నమాచార్యులు. ఇతను కడప జిల్లా తాళపాక గ్రామంలో జన్మించారు. ఇతను కడప జిల్లా అండి, తాళపాక గ్రామంలో జన్మించారు. తల్లి లక్కమాంబ, తండ్రి నారాయణ సూర్య అండి. తాళపాక అన్నమాచార్యుల యొక్క తల్లి ఎవరంటే లక్కమాంబ అండి. తండ్రి నారాయణ సూరి. అన్నమయ్య క్రీస్తు 14/8/1503 మధ్య కాలంలో జీవించారు. ఇతని యొక్క కాలం అండి. నెక్స్ట్, అన్నమయ్య తెలుగులో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి స్తుతిస్తూ 32,000 సంకీర్తనలు రచించిన వాగ్దేయకారుడు అండి. ఇతను 32,000 సంకీర్తనలు రచించారు. ఇతను ఎవరు? తాళపాక అన్నమాచార్యులు. నెక్స్ట్ మనం చూడండి, అవేగాక 12 శతకాలు, ద్విపద రామాయణం, సంకీర్తన లక్షణం, శృంగార మంజరి, వెంకటాచల మహాత్యం మొదలైనవి కూడా ఇతను రచించారు. అవేగాక 12 శతకాలు, ద్విపద రామాయణం, సంకీర్తన లక్షణం, శృంగార మంజరి, వెంకటాచల మహాత్యం అన్నీ కూడా ఇతను తాళపాక అన్నమాచార్యులు రచించడం జరిగింది. అలాగే చూడండి, అన్నమయ్య తన రచనలు శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేశారు. ఇవన్నీ రచనలను ఎవరికి అంకితం చేశారండి? శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేశారు. అన్నమయ్యకు పద కవిత పితామహుడని బిరుదు కూడా. తాళపాక అన్నమాచార్యులకు ఏమని పేరండి? పద కవిత పితామహుడని కూడా బిరుదు ఉండడం జరిగింది. అలాగే చూడండి, అన్నమయ్య భక్తి భావంతో చిన్న కృష్ణుని బాల్య చేష్టలను కళ్ళకు కట్టినట్లుగా ఇందులో వర్ణించడం జరిగింది. సంధి చూడండి, ఆ లెసన్కి సంబంధించి వెనక వైపు ఉంటుంది గ్రామర్ పాయింట్, అది కూడా చెప్పడం జరిగింది. సంధి యొక్క నిర్వచనం ఏంటి? పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదశ కావడం సంధి అంటామని. పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదశం కావడం సంధి. సంధి తప్పకుండా జరిగితే నిత్యం అవుతుంది. మనం దీనికి ముందు లెసన్ చెప్పుకున్నామండి. సంధి తప్పకుండా జరిగితే మనకి ఏటవుతుందండి? నిత్యం. సంధి జరగని స్థితిని నిషేధం అంటామండి. సంధి జరిగితే నిత్యం అండి, సంధి జరగని స్థితిని నిషేధం అని అంటాము. ఒకసారి సంధి నిత్యంగా జరిగి
మరొకసారి నిషేధంగా జరిగితే దాన్ని వైకల్పికం అంటాం. ఒకసారి సంధి జరిగి మరొకసారి నిషేధంగా జరిగితే దాన్ని వైకల్పికం అంటారు. దీనికి సంబంధించి బిట్స్ నేను ముందు లెసన్‌లో రావడం జరిగింది చూడండి. అలాగే సంధి కొన్ని చోట్ల నిత్యంగాను, కొన్ని చోట్ల నిషేధంగాను, కొన్ని చోట్ల వైకల్పికంగాను, కొన్ని చోట్ల అన్ని ఆ విధంగా జరిగితే దాన్ని ఏమంటాం? అది బహుళం అంటాము. ఏమంటామండి? అది బహుళం అనే అంటాము. చూడండి ఇక్కడ మనకి ఒకసారి సంధి నిత్యంగా జరిగితే మరొకసారి నిషేధంగా జరిగితే దాన్ని వైకల్పికం అంటాము. సంధి తప్పకుండా జరిగితే నిత్యం, సంధి జరగని చేసి నిషేధం, ఒకసారి సంధి నిత్యంగాను మరొకసారి నిషేధంగా జరిగితే దాన్ని వైకల్పికం. సంధి కొన్ని చోట్ల నిత్యం, కొన్ని చోట్ల నిషేధంగా, కొన్ని చోట్ల వైకల్పికంగా, కొన్ని చోట్ల అన్ని విధంగా జరుగుతాయని దాన్ని ఏమంటాం? అది బహుళం అని అంటాం. అలాగే ఇక్కడ చూడండి సాధారణంగా కారణాన్ని, ఉపయోగాన్ని, సాధనాన్ని గురించి చెప్పే సందర్భంలో తృతీయ విభక్తి ఉపయోగిస్తారు. చూడండి సాధారణంగా కారణాన్ని, ఉపయోగాన్ని, సాధనాన్ని గురించి చెప్పే సందర్భంలో తృతీయ విభక్తిని ఉపయోగిస్తారు. ఒకటి చేతన్, చన్, తోడన్, తొన్ అనే తృతీయ విభక్తి ప్రత్యయాలు. ఇవన్నీ కూడా చేతన్, చన్, తోడన్, తొన్ అనేవి తృతీయ విభక్తి ప్రత్యయాలు ఇవ్వండి. అలాగే దీనికి సంబంధించి ఈ లెసన్కి సంబంధించి కొన్ని బిట్స్ మనకి ఇవ్వడం జరిగిందండి. ఆ బిట్స్ ఏంటో మనం ఇప్పుడు ఫస్ట్ బిట్ మనం చూద్దాం. చూడండి ఫస్ట్ది నవనీతం అర్థం ఏంటి? నవనీతం అనే పదానికి అర్థం ఏంటి? పెరుగు, నెయ్యి, వెన్న, మజ్జిగ. నవనీతం అంటే అర్థం ఏంటి అని అడుగుతున్నాను. మనకి ఇక్కడ 4 ఆప్షన్లు. ఆప్షన్ 3 అండి వెన్న. నవనీతం అంటే ఏంటండి? వెన్న. నవనీతం అంటే మనకి ఏమవుతుంది? వెన్న అండి. నెక్స్ట్ మనకి చూసుకుంటే రెండవది కింది పద కవితను సరైన క్రమంలో అమర్చండి. ఈ పద కవితను మనం ఏం చేయాలి? సరైన క్రమంలో అమర్చాలి. పద్యాలని మన ప్రత్యేక సిలబస్లో కూడా ఇచ్చారండి. ఒకసారి చూసుకోండి. గద్దించే యశోద మేను కౌగులించు శిశువు, నిద్దింపు చేతులు పైడి బొద్దుల తోడ, ముద్దుల వ్రేళ్ల తోడ, మురువంక ఎంగరాల, అద్దంపు జక్కుల తోడ, అప్పల అప్పలప్పిలని నంత అని అడుగుతున్నారండి. ఈ నాలుగింట్లో మనం కరెక్ట్ చేయాలి. అందులో మనకి ఏంటంటే ఈ నాలుగు ఆప్షన్ మనకి ఏంటండి? మనకి ఆప్షన్ 3 అండి. మనకి ఆప్షన్ 3 ఇది మనం తారుమారు చేసి ఇచ్చారు మనం సర్చ్ చేయాలండి. ఏంటంటే ఫస్ట్ది ఈ అండి. ముద్దుల వ్రేళ్ల తోడ మురువంక యుంగరాల. నెక్స్ట్ ఏంటండి? నిద్దంపు చేతుల పైడి బొద్దుల తోడ. అలాగే మూడోది అద్దంపు జక్కుల తోడ అప్పలప్పలనెంత. నెక్స్ట్ నాలుగోది గద్దించి యశోద మేను కౌగులించి శిశువు అని అర్థం అనమాట. ఇవన్నీ కూడా మనకి పద్యాలు అనేది ఇలా తారుమారు చేసుకొని ఇస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి. కింది పద కవితను సరైన క్రమంలో అమర్చండి అన్నాడు. మ్రోయిచున్న కనకపు మువ్వల పాదాల తోడ, కాయల వంటి జడల గముల తోడ, కాయక యశోద వెంట పారాడు శిశువు, తోయంపు గురుల తోడ, దూగేటి శిరసు చింత అని ఇచ్చారండి. ఇది మనం వాటి తారుమారు చేసి ఇచ్చాడు. మనం కరెక్ట్ చేసి ఇవ్వాలండి. మనకి ఇక్కడ ఆప్షన్ ఏమవుతుందండి? 4లో మనకి ఆప్షన్ 4 అండి. ఫస్ట్ది ఇదండి 1. తోయంపు గురువుల తోడ, దూగేటి శిరసు చింత. అలాగే మనకి రెండోది కాయల వంటి జడల గముల తోడ. అలాగే మూడోది రోగిచున్న కనకపు మువ్వల పాదాలు తోడ. నాలుగోది ఏంటి? పాయక యశోద వెంట పారాడు శిశువు అని అర్థం. ఇవన్నీ మనకి లైన్లో పెట్టాలి. పద్యాలు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మనకు 4 చూడండి. బలుపైన పొట్టు మీద చూడండి. బలుపైన పొట్ట మీద డాష్ తోడన్నాడు. ఖాళీలో సరైన పదాన్ని గుర్తించండి. పాలచారల వెన్న మేకడ శిరస్సునిచ్చారండి. ఇందులో మనకి ఏమవుతుందండి? మనకి ఇక 4 ఆప్షన్లో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. పాలచారల బలుపైన పొట్ట మీద పాలచారల తోడ అని ఉందండి మనకి ఇక్కడ. నెక్స్ట్ మనం నులివేడి డాష్ దిన్న నోరి తోడ. ఖాళీలో సరైన పదాన్ని గుర్తించండి. నులివేడి డాష్ దిన్న నోరి తోడ అన్నాడు. మేగడ, వెన్న, నెయ్యి, పెరుగు. మనకి ఇక్కడ ఈ ఆప్షన్లో 4 ఏమవుతుందండి? మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి వెన్న. నులివేడి వెన్న దిన్న నోరి తోడ. నెక్స్ట్ మనకి చూడండి 6. చెలిగి నెడిదే వచ్చే డాష్ పై నిలిచి
లోకములెల్ల నిలిపిన శిశువు అని ఉందండి. సైజ్ ఈ ఆప్షన్ ఏంటి? శ్రీశైలాద్రి, ఏడుకొండలు, శ్రీ వెంకటాద్రి, చందరాద్రి అని ఉందండి. మనకి ఈ నాలుగింట్లో ఏంటి మనకు కరెక్ట్ అవుతుందండి? మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. శ్రీ వెంకటాద్రి. చెలిగి నేడేది వచ్చే శ్రీ వెంకటాద్రిపై నిలిచి లోకములెల్ల నిలిపిన శిశువు అని అర్థం. మనం నెక్స్ట్ చూడండి 7వది. శ్రీకృష్ణుని జడలు డాష్ వలె వంకర్లు తిరిగి ఊగుతున్నాయని అన్నమయ్య భావన. శ్రీకృష్ణుని జడలు డాష్ వలె వంకర్లు తిరిగి ఊగుతున్నాయని అన్నమయ్య భావన. పొట్లకాయలు, చింతకాయలు, తుమ్మకాయలు, సీమ చింతకాయలు అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఏంటంటే ఆప్షను? మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. చింతకాయలు. శ్రీకృష్ణుని జడలు ఎలాంటి చింతకాయల వలె వంకర్లు తిరిగి ఊగుతున్నాయని అన్నమయ్య భావన. నెక్స్ట్ మనం చూడండి 8వది. శ్రీకృష్ణుని చెక్కిళ్ళు వీటిలా మెరుస్తున్నాయని అన్నమయ్య భావించారు. చూడండి, చెక్కులు ఎట్లా మెరుస్తున్నాయండి అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ పగడాల, బంగారపు రంగులు, అద్దంలా, ఆకాశంలో ఎలా మెరుస్తున్నాయండి అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది మనకి ఇక్కడ కరెక్ట్. అద్దంలా శ్రీకృష్ణ చెక్కుళ్ళు అద్దంలా మెరుస్తున్నాయని అన్నమయ్య భావించారు. శ్రీకృష్ణ నోట్లో వెన్న ఎలా ఉందని అన్నమయ్య భావన. శ్రీకృష్ణ నోట్లో ఉన్న వెన్న ఎలా ఉందని అన్నమయ్య భావన. చల్లగా ఉంది, నులివెచ్చగా ఉంది, గట్టి పడింది, నిండిపోయింది. ఎలా ఉందండి శ్రీకృష్ణలో ఉన్న వెన్న అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. నులివెచ్చగా ఉంది. ఎలా ఉందండి? నులివెచ్చగా ఉంది. శ్రీకృష్ణ నోట్లో వెన్న నులివెచ్చగా ఉందని అన్నమయ్య భావన. నెక్స్ట్ మనం చూడండి 10వది. పయస్సు ఈ పదానికి నానార్థాలు. పయస్సు అనే పదానికి నానార్థాలు ఏంటని అడుగుతున్నారండి. మబ్బు భూమి, ఆకాశం నీరు, ఉదకం జలం, పాలు నీరు. పయస్సు అనే పదానికి నానార్థాలు ఏంటంటే మనకి ఇక్కడ చదువుకున్నాము. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. పాలు నీరు. పయస్సు అంటే నానార్థాలు ఏంటండి? పాలు నీరు. ఉత్తనకు సంధి ఏంటి? ఉత్తనకు సంధి ఏంటి? వికల్పం, నిషేధం, సంశ్లేషం, నిత్యం. ఉత్తనకు సంధి ఏంటని అడుగుతున్నాడు. ఉత్తనకు సంధి ఏంటి? వికల్పం, నిషేధం, సంశ్లేషం, నిత్యం. ఇక్కడ సంధి జరుగుతుందో లేదో మనం చూసుకోవాలండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. నిత్యం అండి. ఏమవుతుంది? ఉత్తనకు సంధి ఏంటండి? నిత్యం అవుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే 12వది. వ్యాకరణంలో అసలు సంధి జరగని స్థితి ఏంటి? వ్యాకరణంలో అసలు సంధి జరగని స్థితి ఏంటి? వికల్పం, నిత్యం, నిషేధం, అనునిత్యం. సంధి జరగకపోతే ఏమవుతుందండి? ఇక్కడ సంధి జరగని స్థితి మనం ముందే చదువుకున్నాము. ఆప్షన్ మనకి 3 అనేది కరెక్ట్ అవుతుంది. నిషేధం అవుతుంది. వ్యాకరణం అసలు సంధి జరగని స్థితి నిషేధం అండి. చూడండి, ఒకసారి సంధి జరిగి కొన్ని చోట్ల నిషేధంగా, కొన్ని చోట్ల వైకల్పికంగా, కొన్ని చోట్ల అన్య విధంగా జరిగితే అది ఏమవుతుంది? ఒకసారి సంధి జరిగి కొన్ని చోట్ల నిషేధంగా, కొన్ని చోట్ల వైకల్పికంగా, కొన్ని చోట్ల అన్యంగా జరిగితే అది ఏమవుతుంది అంటే బహుళమా, అన్య విధమా, నిత్యమా, వైకల్పికమా ఏమవుతుందండి అనుకున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. బహుళం అవుతుంది. ఒకసారి సంధి జరిగి కొన్ని చోట్ల నిషేధంగా, కొన్ని చోట్ల వైకల్పికంగా, కొన్ని చోట్ల అన్ని విధంగా జరిగితే అది మనకు బహుళం అవుతుందండి. చూడండి, వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మేనత్త, మేనయత్త అనే రూపాలు దీనివల్ల ఏర్పడతాయి. మేనత్త, మేనయత్త అనే రూపాలు దీనివల్ల ఏర్పడతాయి. నిత్యం, నిషేధం, వైకల్పికం, అన్ని విధం దేనివల్ల ఏర్పడతాయి అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్. వైకల్పికం వల్ల. మేనత్త, మేనయత్త అనే రూపాలు మనకి వైకల్పికం వల్ల ఏర్పడతాయి. నెక్స్ట్, అన్నమాచార్యుల తండ్రి పేరు ఏంటి? అన్నమాచార్యుల తండ్రి పేరు నారాయణసూరి, నారాయణచార్యులు, కేసన చెట్టి, కృష్ణమాచార్యులు. ఎవరు అవుతారండి? మనం ముందే చదువుకున్న కవి గురించి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నారాయణ సూరి అండి. అన్నమాచార్యుల తండ్రి పేరు ఎవరండి? నారాయణ సూరి. నెక్స్ట్ మనం చూసుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ అన్నమయ్య రాసిన కీర్తనల సంఖ్య. శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ అన్నమయ్య రాసిన కీర్తనల సంఖ్య ఎన్ని? 36,000, 32,000, 42,000, 22,000. ఏంటండి మనకి ఇక్కడ ముందే మనం చదువుకున్నాము. ఆప్షన్ 2 అండి. 32,000 అండి. శ్రీ వెంకటేశ్వర స్వామి స్తుతిస్తూ అన్నమయ్య రాసిన కీర్తనలు ఏంటంటే 32,000.
అన్నమయ్య రచించిన శతకాలు ఎన్ని? అన్నమయ్య రచించిన శతకాలు ఎన్ని? మనకి ఇక్కడ 18, 32, 22, 12 అని ఇచ్చారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. 12 అండి. అన్నమయ్య రచించిన శతకాలు ఏంటంటే 12 అండి. నెక్స్ట్ మనం చూసుకోండి 18ది. క్రింది వాట్ల అన్నమయ్య బిరుదు ఏంటి? కింది వాట్ల అన్నమయ్య బిరుదు ఏంటి? సంగీత సాహిత్య సార్వభౌమ, కవిత ప్రవీణ, పద కవిత పితామహుడు అండ్ పద్య కళా ప్రావీణ్యం అని అడుగుతున్నారు. అన్నమాచార్య బిరుదు ఏంటంటే మనం ముందు చదువుకున్న పద కవిత పితామహుడు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే కృష్ణుని వీరి ఎంట పెరిగాడు. కృష్ణుని ఎవరి ఎంట పెరిగాడండి? కంసుడు, నందుడు, వసుదేవుడు, భీష్ముడు. ఎవరింట పెరిగారంటే మనకి ఇక్కడ చెప్పడం జరిగిందండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. నందుడు ఎంట పెరగడం జరిగింది. కృష్ణుడు ఎవరింట పెరిగాడండి? నందుడు ఇంటిలో పెరగడం జరిగింది. నిద్దపు డాష్ పైటి బొద్దుల తోడ. ఖాళీలు సరైన పదాన్ని గుర్తించండి. నిద్దపు డాష్ పైటి బొద్దుల తోడ. జిక్కుల, నిలిచి, జడల, చేతుల. ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్. చేతుల. నిద్దపు చేతుల పైడి బొద్దుల తోడ అని అర్థం. నెక్స్ట్ మనం చూడండి 21దండి. మనకి 21 చూసుకుంటే తోన్ ఈ విభక్తి ప్రత్యయం. తోన్ అనే ఉంది కదండి విభక్తి దేనికి సంబంధించి? ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి. ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి దేనికి చెందుతుంది? తోన్ అనేది మనం ముందే చదువుకున్నామండి. ఆప్షన్ 3 అండి. తృతీయ విభక్తికి చెందుతుంది. తోన్ అనే ప్రత్యయము మనకి తృతీయ విభక్తికి చెందుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే చిన్న శిశువు సమాసానికి సరైన విగ్రహవాక్యం గుర్తించండి. చిన్న శిశువు అనే సమాసానికి సరైన విగ్రహవాక్యం గుర్తించండి. బాల్య శిశువు, చిన్నదైన శిశువు, చిన్న యొక్క శిశువు, చిన్నదియును, శిశువుయును, చిన్నదియును, శిశువుయును. ఈ నాలుగింట్లో ఏదవుతుందని మనకు అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. చిన్నదైన శిశువు. చిన్న శిశువు అంటే చిన్నదైన శిశువు అని అర్థం. నెక్స్ట్ మనకి 23ది. లోకములెల్ల పదాన్ని విడదీయండి. లోకములెల్ల పదాన్ని మనకి విడదీస్తే లోకములు ప్లస్ ఎల్ల, లోకం ప్లస్ ఉలెల్ల, లోకము ప్లస్ లెల్ల, లోకమును ప్లస్ ఎల్లను. మనకి ఏటవుతుంది? లోకములెల్ల అనే పదాన్ని విడదీస్తే మనకి ఏమవుతుంది? ఎలా విడదీయగలం మనం ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. లోకములు ప్లస్ ఎల్ల, లోకములెల్ల అవుతుంది. లోకములు ప్లస్ ఎల్ల, లోకములెల్ల. నెక్స్ట్ మనం చూడండి లోకముల పదాన్ని ఎలా విడదీస్తాం ముందు చెప్పుకున్నాం కదా. లోకములు ప్లస్ ఎల్ల. నెక్స్ట్ చిన్న శిశువు అనే పాఠ్యాంశం వీరి గురించి చెప్పింది. చిన్న శిశువు అనే పాఠం ఎవరి గురించి చెప్పిందండి? కృష్ణుడు, శ్రీరాముడు, బాలరాముడు, వెంకటేశ్వర స్వామి ఎవరి గురించి చెప్పడం జరిగిందండి? మనకి ఇక్కడ చిన్న శిశువు అనే పాఠం అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 కృష్ణుడి గురించి చెప్పడం జరిగిందండి. చిన్న శిశువు అనే పాఠం ఎవరి గురించి చెప్పడం జరిగింది? కృష్ణుడి గురించి. మంద అనే పదానికి పర్యాయ పదం. మంద అనే పదానికి పర్యాయ పదం అంటే సమూహం, దొంగ, సైన్యం, దేనువు. మంద అనే పదానికి పర్యాయ పదం ఏంటండి? మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. మంద అంటే సమూహం. మంద అంటే సమూహం, గుంపు అవన్నీ కూడా మనకి పర్యాయ పదాల కింద వస్తాయి. మనకు చూడండి 26ది. క్రింది వాటిలో సంధి నిర్వచనం ఏంటి? క్రింది వాటిలో సంధి నిర్వచనం ఏంటి? పూర్వ పర స్వరములకు పూర్వపదం ఏది ఏకాదశం ఒకట? చూడండి పూర్వ పర స్వరములకు పూర్వపదం ఏకాదేశం ఒకట. పూర్వ పర స్వరములకు ఆదేశం ఒకట. పూర్వ పరస్వరములకు పరపదం ఆగమం ఒకట. పూర్వ పరస్వరములకు పరస్పరం ఏకాదేశం ఒకట అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి కరెక్ట్ అవుతుంది. పూర్వ పరస్వరములకు పరస్పరం ఏకాదేశం ఒకటని మనం సంధి అని అంటామండి. ముందే చదువుకున్నాం ఇవి. నెక్స్ట్ అన్నమాచార్యులు గారి తల్లి పేరు ఏంటి? అన్నమాచార్య గారి తల్లి పేరు ఏమిటి? వెంగమాంబ, అక్కమాంబ, లక్కమాంబ, అన్నపూర్ణమాంబ. ఎవరండి? మనం ముందు చదువుకున్నాము ఇక్కడ. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. లక్కమాంబ అండి. అన్నమాచార్య గారి తల్లి పేరు లక్కమాంబ. అన్నమాచార్య గారి స్వగ్రామం ఏంటి? స్వగ్రామాలు సొంతూరు ఏంటి? తాళ్ళపూడి అండ్ తడికెలపూడి, తాడిపాక అండ్ తాళ్ళపాక. మనకి ఏమని అడుగుతున్నారండి? మనం ఏమంటే మనకి ఇక్కడ ఆప్షన్
మనకు ఆప్షన్ 4 అండి తాళపాక. ఏమవుతుందండి తాళపాక. ఇదండి ఈ లెసన్‌కి సంబంధించి చిన్న ఆహ్, చిన్న శిశువుకి సంబంధించి మనకి పాఠంలో ఉన్న బిట్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ మనం రేపు వేరే బిట్స్ అనేవి ఇదే లెసన్‌కి సంబంధించి వేరే లెసన్‌కి సంబంధించి మనం బిట్స్ అనేవి చెప్పుకుందాం. ఓకే అండి. వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే. టేక్ కేర్.